హోషేయ గ్రంథం వివరించుకొని పోతున్నాం. మరి ఇక్కడ హోషేయ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను చూసుకుని మనం ముందుకు వెళ్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తాడు, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనటువంటిది అని చెప్పి అక్కడ హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటను దేవుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తా రావచ్చు అనమాట, రిపీట్ చేశాడనమాట. సో మనం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. యేసయ్యానికి వందనాలు నా ప్రభా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నా తండ్రి. మరి నా ప్రభు ఈ సమయం ఉంది ఈ యొక్క హోషేయ గ్రంథాన్ని వివరిస్తూ ఉండగా మాకు జ్ఞానం దయచేయండి నా ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు నీవే మాతో మాట్లాడమని, ప్రతి వారికి అర్థం చేసుకునే మనసును, గ్రహించగల మనసును మరి నా ప్రభు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నీవే అధ్యక్షులుగా ఉండి ఈ వర్తమానం ఆది నుండి అంచనా వరకు నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, కొంచెం జాగ్రత్తగా వినండి. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు మేము ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుచున్నాను. మరి ఈ దక్షిణ రాజ్యమైనటువంటి యూదా నుండి వేరైపోయినటువంటి ఆ 200 సంవత్సరాల తర్వాత ఈ ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలులో మరి హోషేయ నివసించాడంటండి. ఒకసారి మరి ఆ రాజ్యాన్ని ఈ హోషేయ గారు మాట్లాడుతూ మనకి ఆదికాండంలో చూడండి, ఇజ్రాయేల్ నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పి దేవుడు జ్యేష్ఠ కుమారుడు అన్నట్టు మాట్లాడుతుంటాడు. అంటే ఇజ్రాయేల్ అంటే అక్కడ కుమారుడు అంటే అక్కడ ఒక మనిషి కాదనమాట, జనాంగాన్ని గురించి మాట్లాడాడు అక్కడ, అది వ్యక్తిగతంగా కాదు, మొత్తం అందరికీ. అలాగే ఇక్కడ ఈ హోషేయ గారు ఏం చేస్తారంటే ఈ ఇజ్రాయేల్ రాజ్యాన్ని ఒక్కోసారి ఆయన ఎట్లా అంటాడంటే ఎఫ్రాయిము అంటాడు, ఒక్కోసారి ఏమో యాకోబు అని చెప్పి పిలుస్తూ ఉంటుంటాడు. ఓ ఎఫ్రాయిము అంటాడు అంటే ఏంటి, ఇజ్రాయేల్ రాజ్యాన్ని ఎఫ్రాయిం అని పిలుస్తాడు ఆయన. ఓ యాకోబు అని పిలుస్తాడు అంటే ఏంటి, ఇజ్రాయేల్ రాజ్యాన్ని అనమాట. కాబట్టి ఈ రాజులు మొదటి గ్రంథంలో మరి మనకి ఈ గాథ అంతా కూడా జ్ఞాపం చేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ చదివాం కాబట్టి ఈ ఇజ్రాయేల్ రాజులు ఇజ్రాయేల్ రాజులు చాలామంది ఉన్నారు. అందులో ఒక పరమ దుర్మార్గుడైనటువంటి ఈ 2వ యెరోబోము కాలంలో ఈ హోషేయ దేవుని పక్షంగా నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అనమాట. మళ్ళీ చెప్తాను చూడండి, మన ఇజ్రాయేల్ రాజులు చాలామంది ఉన్నారు. అందులో చాలా పరమ దుర్మార్గుడైనటువంటి 2వ యెరోబోము కాలంలో ఈ హోషేయ గారు దేవుని పక్షంగా నిలబడి మాట్లాడినటువంటి మనిషి అనమాట. మరి ఈ రాజ్యం అల్లకల్లోలంలో మునిగిపోయింది. ఈ క్రీస్తుపూర్వం 722 సంవత్సరంలో భయంకరమైనటువంటి ఈ అస్సూర్ సైన్యం వచ్చి ఏం చేసిందంటే ఇజ్రాయేల్పై దండెత్తిందనమాట. అలా దండెత్తి దాన్ని పూర్తిగా నిర్మూలించిందనమాట. మనకి ఈ విషయం అంతా కూడా 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు మీరు చదివితే అక్కడ తెలుస్తుంది. మరి అక్కడ అలా చదివినట్లయితే ఈ హోషేయ జరిగిందంతా కూడా మరి ప్రత్యక్షంగా చూశాడని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. ఏదో మామూలుగా రాసినట్టు కాదు, ఆయన స్పష్టంగా చూసే రాశాడని చెప్తే మనకు తెలుస్తుంది అనమాట. మరి ఈ హోషేయ 25 సంవత్సరాల పాటు చేసినటువంటి బోధ రచనలు ఈ సంకలనమే ఈ గ్రంథం అనమాట. ఏంటంటే ఈ హోషేయ గారు 25 సంవత్సరాల పాటు చేసినటువంటి బోధ, మరి ఆయన చేసినటువంటి రచనలు ఇవన్నీ కలిపి ఈ గ్రంథం అనమాట. అదంతా కూడా ఎట్లా ఉందంటే పద్య రూపంలో మన మధ్యలో ఉన్నదనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రచయిత ఎవరంటే ఈ హోషేయ గ్రంథానికి మరి బెరి కొడుకు అనేటువంటి హోషేయ గారి తండ్రి పేరు ఏంటంటే బెరి. ఆ బెరీ కొడుకే ఈ హోషేయ గారు అనమాట. అది రాశారనమాట. కొంతమంది కొన్ని విధాలుగా చెప్తారు కాలం ఏంటన్నది. సుమారు క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల్లో అని చెప్పేసి మనకి 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం తెలుస్తూ ఉంటుంటుంది. దీంట్లో ముఖ్యాంశం ఏంటంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలు మరి ఈ సజీవుడైనటువంటి ఆ నిజ దేవుని విసర్జించి భయంకరమైనటువంటి ఈ మత భ్రష్టత్వంలో పడిపోయారు అనమాట వీళ్ళంతా కూడాను, ఇజ్రాయేల్ ప్రజలు. ఫలితంగా మరి ఈ ప్రజలు వ్యక్తిగతంగాను సామాజికంగాను ఆ జీవనాలన్నీ కూడా దుర్మార్గపూరితం అయిపోయాయి అన్నమాట. వారు ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఆ ప్రేమమయుడైనటువంటి దేవుని వైపు తమ దేవుని వైపు మరి తిరిగి వాళ్ళు దేవుని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో హోషేయ గారు వివరిస్తూ వచ్చాడనమాట. వాళ్ళు ఎలాగైనా చేసినటువంటి తప్పుకి మరి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలని చెప్పి చెప్తున్నాడు. తన ప్రజలను విమోచించేటువంటి దేవుడు చాలా గొప్ప దేవుడు, ఆయన మహాప్రేమ కలిగినటువంటి వాడు. మరి అదే ఈయన ఏం చేస్తున్నాడంటే హోషేయ గారు ఆ దేవుని మహాప్రేమను గురించి రాస్తూ మరి ఆయన విషయంలో ఈ ఇజ్రాయేల్ జనం మరి వ్యభిచారం చేసేటువంటి భార్య లాంటిదని చెప్పేసి వివరించాడు అనమాట ఈ హోషేయ గారు. వారి ప్రవర్తన దేవునికి చాలా బాధ కలిగించిందని, అయినా సరే ఆయన వారిని ప్రేమించడం మానేయలేదని చెప్పేసి మరి దేవుని వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి మరి ఆ ప్రయత్నం సఫలమవుతుందని చెప్పేసి ఈ పుస్తకం సారాంశం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇంకొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొస్తాను. మరి ఈ హోషే గ్రంథాన్ని ద బుక్ ఆఫ్ హోషే అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ఇది మనకి ఈ ప్రవచించినటువంటి కాలం ఈ బైబిల్ అందు ఉన్నట్లుగా మనకి ఇతడు ఎవరు ఈ హోషే గారు మనకి ఉజ్జయ, యోనాతాను, ఆహాజు, హిజ్కియా అనేటువంటి యూదారాజుల మరి దినాల్లో రెండవ యెరోబోము అనేటువంటి ఇజ్రాయేల్ వారికి ఆ కాలంలో జీవించి అప్పుడు ప్రవచించాడని చెప్తూ ఉంటుంటారు. కావున మరి ఇతడు సుమారు క్రీస్తు పూర్వం 760 నుంచి 720 సంవత్సరాల మట్టుకు ప్రవచించి ఉండవచ్చును అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇతడు ఆమోసు, మీకా, యెషయా అనేటువంటి ప్రవక్తల కాలంలో జీవించిన వాడై ఉంటాడని చెప్పేసి జీవించాడు అని అంటుంటుంటారు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మరి విషయాలు మనం చూస్తే ఇతడు యెహోవా ఇంటి వారు ఇంకను నిర్మూలన చేయబడక మునిపే మొదటి 3 అధ్యాయాల్లోని సంగతులను పలికాడని చెప్పేసి మనకు 1వ అధ్యాయం 4వ వచనం వలన స్పష్టంగా తెలుస్తుంది అనమాట. 745 సంవత్సరాల తర్వాత మరి ఆ 748 సంవత్సరంలో ఈ జకర్యా ఆ కుట్ర వలన మనకి 2 రాజులు 15-17 వచనం చూస్తే అక్కడ దీనికి క్లారిటీ వస్తుంది అనమాట. ఆ 748 సంవత్సరం ఏం చేశాడంటే జకర్యా కుట్ర వలన మరి ఈ హతుడైపోయాడు అనమాట. ఈ హతుడగుట్టు తోడనే ఆ రాజవంశం నిర్మూలన అయిపోయింది అంటండి. కావున హోషే ఏం చేశాడంటే తన గ్రంథంలోని ఆ 1, 2, 3 అధ్యాయాలని అంతకంటే పూర్వమే రచించాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. మరి 4వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయంలో అందున్నటువంటి ఆ సంగతులు ఈ తొందరకాలంలోనే అంటే వెంటనే రచించబడేటానికి అనేక సూచనలు ఉన్నాయంటండి. మరి ఆ కాలంలో ఈ అసూరీలు ఏం చేశారంటే ఈ దేశాన్ని పాడు చేయటకు ఆ ద్రోహపు యత్నాలు అంటే కపటపు యత్నాలు చేసుండ్రి. ఈ ప్రజలంతా ఏం చేశారంటే తమ రాజులను చంపుచు కుట్రతో మరి దేశాన్ని నింపేశారంటండి. రాజులను చంపేస్తా కూడా 10వ అధ్యాయం 3 నుంచి 7, 15 వచనాల వరకు మనం చూస్తే తెలుస్తుంది అనమాట. మరి అధిపతులు అందరూ కూడా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయవారు 9వ అధ్యాయం 15 వచనం చూస్తే తెలుస్తుంది మనకి. యాజకులు సహా బందిపోటు దొంగలైపోయి దోచుకోవటం మరి అక్కడ మనకి కనిపిస్తుంది. 6వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చూస్తే ఇటువంటి తొందరల వల్ల ఏమైందంటే ఇజ్రాయేలీలు మరి సహాయం నిమిత్తం ఒకప్పుడు ఏం చేశారంటే ఐగుప్తీయుల్ని, ఒకప్పుడు ఏం చేశారంటే అసూరీల వైపు చూడటం మొదలుపెట్టారు అనమాట. 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇటువంటి ఈ తొందరకాలంలో జకర్యా వాడు ఏం చేశాడంటే రాజు అయ్యాడు అనమాట. ఆ రాజు అయినప్పుడు 748 సంవత్సరాలు అనమాట. ఆ రాజు అయినటువంటి మొదలు ఈ ఇజ్రాయేల్ రాజ్యం ఏం చేయడంటే సల్మానేసరు పట్టుకొని నాశనం చేయ వరకు షల్మనేసెరు అనేటువంటి పట్టుకొని నాశనం చేయ వరకు అంటే 722వ సంవత్సరం వరకు ఉందన్నమాట. ఈ కొద్ది కాలంలో 6 రాజులు అయ్యారనమాట. వీరందరూ 4 మరి కుట్ర వలన ఈ రాజ్యానికి వచ్చారనమాట. తర్వాత ఈ రాజులు ఏమైపోయారంటే అపనమ్మకస్తులైనటువంటి వారిగా తయారవటం వల్ల ప్రజలు కూడా విశ్వాసఘాతుకులు అయిపోవటం వల్ల సమాజం అంతా కూడా అట్లా మారిపోయిందనమాట. ఇటువంటి కాలంలోనే హోషే ఏం చేశాడంటే తన గ్రంథంలో ఉన్నటువంటి ఈ 4వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయంలోని ఆ ప్రవచనాలన్నీ కూడా పలికాడని చెప్పి మనకు తెలుస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ ప్రవచనము ఎవరి కొరకు అయినవని మనం చూసినట్లయితే ఈ ఆమోసు వలె ఈ హోషే కూడా మరి 10 గోత్రముల వారికి బోధించాడంటండి. ఇజ్రాయేల్ గోత్రాలు ఉంటాయి కదా 10 గోత్రాలు, ఈ గోత్రాల వారికి బోధించాడంట. అయితే ఈ గ్రంథంలో మనకి అచ్చటచ్చట ఏముంటాయంటే యూదా రాజ్యపు వారి కొరకైనటువంటి కొన్ని ఆదరణలు కనిపిస్తూ ఉంటుంటాయి. 1వ అధ్యాయం 7వ వచనం, మరి ఆ యూదా వారి కొరకైనటువంటి కొన్ని హెచ్చరికలు 4వ అధ్యాయం 15వ వచనం, మరి వారి పాపాల వివరణ, మరి వారికి కలగబో శిక్షలు కనబడుతూ ఉంటుంటే 5వ అధ్యాయం 5 నుంచి 10, 14 వచనాల వరకు, మరి 6వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు, మరి 11వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంటాయి అన్నమాట. కొందరు ఏమంటారంటే ఈ హోషే బోధకు అసలు అసందర్భంగా ఉన్నాయి ఇవన్నీ, అవి అసలు ఈ గ్రంథంలో ఉండకూడదు, యూదవారికి హెచ్చరికగా ఉన్నట్లు మనకి తర్వాత కాలంలో ఇవి ఎవడో మరి చేర్చుంటారని చెప్పేసి వాళ్ళు ఎంచుతూ ఉంటారనమాట. హల్లెలూయా. అయితే ఈ హోషే యొక్క శైలిని మనం కొంచెం పరీక్షించినట్లయితే ఇందులో అసందర్భములు, పెక్కులు
గలవంటండి. ఇజ్రాయేలీలకును యూదా వారికి మొదటి నుంచి ఈ దగ్గర సంబంధం ఉండటం వల్ల ఇజ్రాయేల్ దేశంలో మొదట కనబడినటువంటి విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఈ పాపములు యూదా దేశంలో కూడా బహు త్వరలో కనిపించాయి అన్నమాట. కావున ఈ ప్రవక్త ఈ ఇజ్రాయేలీలకు ముఖ్యంగా బోధించినా కానీ యూదా వారికి కూడా సరిపడు వానిని కూడా మధ్య మధ్య చేర్చిన ఎడల ఆశ్చర్యమేమీ లేదనమాట. మనకి తర్వాత ఇందులో ముఖ్య బోధలు ఏంటంటే దేవుడు నీతిమంతుడు కావున పాపులను శిక్షించును అనేటువంటి బోధ ఆమోసు గ్రంథంలో మనకి తేటగా మ్రోగుచుంది. అయితే హోషేలో కూడా ఈ బోధ ఉండింది. కానీ పాపులను దేవుని తట్టు తిరిగిన ఎడల ఆయన వారిని క్షమించి చేర్చుకొనును అనేటువంటి దానిని మరి దీనిలో విశేషంగా మరి బోధించాడు ఆయన. ఇక్కడ చూడండి, ఆమోష్ ఏం చేశాడంటే దేవుడు నీతిమంతుడు కాబట్టి పాపులను ఖచ్చితంగా శిక్షిస్తాడు అనేటువంటి బోధ ఆమోష్ గ్రంథంలో ఉంది. హోషే గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ పాపం ఎవరైతే చేస్తారో దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో వెంటనే దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడినట్లయితే ఆయన ఏం చేస్తారంటే అటువంటి వాళ్ళందరినీ క్షమించి మళ్ళీ చేర్చుకుంటాడు అనేటువంటి దానిని దీంట్లో చాలా విశేషంగా మరి మనం ఎంచుకోవాలన్నమాట. మరి అపనమ్మకమైనటువంటి స్త్రీని గురించినటువంటి చరిత్రకు అంటే 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు ఇదే ఒక ఫలితార్థమై ఉన్నదన్నమాట. అపనమ్మకమైనటువంటి స్త్రీని గురించినటువంటి చరిత్రకు మరి ఇదే ఫలితార్థమై ఉన్నదన్నమాట. 4వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి కూడా మరి అదే ముగింపు అనమాట. 14వ అధ్యాయం 1-9 మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయేల్ వారిని శిక్షకు అప్పగింపలేక ఎంతగా చింతపడ్డాడో మనకి చూస్తూ ఉంది. దేవుడు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనల్ని శిక్షించాలన్నటువంటిది దేవుని ఉద్దేశం ఉండదు, శిక్షకు అప్పగించాలన్నటువంటి దేవునికి ఏమాత్రం మరి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ దాన్ని చూస్తూ ఉన్నాం మనకి. ఇక్కడ దేవుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలని శిక్షకు అప్పగించలేక ఎంతగా చింతిస్తూ ఉన్నాడో మనకి ఆదికాండం 11వ అధ్యాయం 1-3 మనకి తేటగా ఉన్నది. మరి ఆ దయచూపుటి చేత ఈ పాపులను రక్షించుట అనేటువంటిది హోషేయ ముఖ్య ఉద్దేశంగా మనకి ఎంచబడింది అనమాట. దేవుడు దయ చూపించడం ద్వారా ఈ పాపులు అనేటువంటి వాళ్ళని రక్షించడం అనేటువంటి ముఖ్య ఉద్దేశంగా ఎంచబడింది అనమాట. ఈ విషయంలో హోషేయ ఈ క్రీస్తు సువార్త యొక్క ఈ ముఖ్య ఉద్దేశాన్ని ఏం చేయడంటే అనుసరించాడు అనమాట. ఇందులో మెస్సియాని గురించినటువంటి వచనాలు అంతగా తేటగా కనపడవు మనకి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి పెద్దగా ఏం కనిపించవు. కానీ 11వ అధ్యాయం చూసినట్లయితే మెస్సియాని గురించినటువంటి వాక్యమే అయినను హోషే దీన్ని వాడిన రీతిగా గాక మరి ఒక రీతిగా మరి నెరవేరనని చెప్పి ఒప్పుకున్న వాళ్ళు అనమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 15 మనం చూస్తే తెలుసు అనమాట. అయితే ఇందులో క్రీస్తుని గురించినటువంటి ఆ తేట అయినటువంటి సూచన లేకపోయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరి పాపులను రక్షించడానికి మరి యేసు అనగా రక్షకుడు కాబట్టి వాడి ఈ పాపుల ఏడల చూపినటువంటి ప్రేమ చాలా మరి స్పష్టంగా ఇక్కడ కనపరుస్తుంది. కానీ మరి ఏ గ్రంథంలోనూ ఇంత తేటగా చూపించబడలేదన్నమాట. పాపులేటల దేవుడు చూపించేటువంటి ప్రేమ మనకి ఈ హోషే గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది, ఇంకా ఏ గ్రంథంలో అలాగ ఉండదు. అందుకని దేవుడు మాట చెప్తాడు, నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను. హోషే గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం అనేటువంటి వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా 2 మార్లు ఆయన పలుకుతాడు సువార్త చెప్పేటప్పుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయం 7వ వచనంలో ఆయన దీన్ని స్వయంగా యేసు ప్రభువారు నోటితో పలుకుతాడు అనమాట. కాబట్టి ఆయన పాపులను రక్షించడానికి వచ్చినటువంటి విషయమును ఈ హోషేలోని ఆ ముఖ్య ఉద్దేశం వల్ల మనకి దృష్టాంతపరిచాడు అనమాట దేవుడు. ఇది ముఖ్యమైనదే. అయినా కానీ ఈ ప్రవక్తలందరిలో కూడా ఉన్నట్లుగా విగ్రహారాధన మరి దేవుని ఎడల ఘాతుకమైనది, మరి నాశనమునకు కారణమనియు మరి 2వ అధ్యాయం 1-13 వచనాలు, ఈ పాపం వలన ఫలం మనకి మరణమని 4వ అధ్యాయం 2-3 వచనాలు, దేవుడు వెలుపల ఉన్నటువంటి ఆచారాలను కాకుండా ఈ లోపల ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని భక్తిని కోరుకునేవాడని చెప్పేసి 6వ అధ్యాయం 4-6 వచనాలు, ఈ దేవుడు నాశనాన్ని కాకుండా కుదుటబాటే మరి అంత్య విషయం అని చెప్పేసి 13వ అధ్యాయం 9-14 వచనాలు. మరి ఈ హోషే గ్రంథం మనకి చాలా తేటగా ఉంటాయన్నమాట ఈ విషయాలన్నీ కూడా. హల్లెలూయా. ప్రియులరా, మరి దయచేసి గమనించండి, ఈ గ్రంథం నుండి మన కొన్ని విషయాలు మనకి పాత నిబంధనల మాటలు మరి కొత్త నిబంధనలు కూడా ఎత్తి రాయబడినటువంటి వాక్యాల గురించి మనకి వివరించుకున్నాం. కొన్ని అవి మాత్రమే కాకుండా మరి ఇంకా లూకా సువార్త 23వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ ఉన్నట్లు ఈ దుర్మార్గుల దుర్గతిని గూర్చినటువంటి తెలిపినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి 10వ అధ్యాయం 8వ వచనంలోని ఆ వాక్యాన్ని ఎత్తుతాడనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుడు ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాల్ని మరలా ఆయన రిపీట్ చేస్తూ పలుకుతూ వచ్చాడనమాట. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ లూకాసు వార్త ఒకసారి చూద్దాం. దేవుడు ఏ మాటని మళ్ళీ రిపీట్ చేశాడు అనేటువంటిది మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 23వ అధ్యాయం 30వ వచనంలో ఉన్నటువంటి ఆ మాట ఏమిటంటే, అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, అలాగే మరి ఇది 10వ అధ్యాయం 8వ వచనంలో ఆ వాక్యాన్ని దేవుడు చెప్తాడనమాట అక్కడ. అలాగే మరి ఆ వాక్యాన్ని మనకు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15 నుంచి 17 చూస్తే మీకు అక్కడ కూడా కనబడుతుంది. యోహాను కూడా ఎత్తి చెప్తాడనమాట. మరి అన్యులకు సువార్త ప్రకటించబడును అన్నటువంటి సంగతి దృష్టాంతపరచడానికి పౌలు గారు ఏం చేస్తాడంటే, మరి 1వ అధ్యాయం 10వ వచనంలోని ఆ వాక్యాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ రోమా పత్రికలో 8వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే, నిరీక్షింపబడినది కనబడుచున్నది, నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. ఇట్లాగా ఈ రోమపత్రికలో మరి 24 నుంచి 28 వరకు మీరు చదువుకున్నట్లయితే ఆ వాక్యాన్ని మరి 1 పేతురు 2:10లో కూడా ఉన్నట్లు మనకి పేతురు ఎత్తి రాశాడనమాట. 1 కొరింథీ 15:55లో ఉన్నట్లు క్రీస్తు మృతులను లేపును అనేటువంటి దానిని వివరించినప్పుడు పౌలు గారు మరి 13వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఉన్నటువంటి ఆ మాటను వాక్యాన్ని ఎత్తి రాశాడనమాట. ఇట్లా మరి ఈ గ్రంథంలో నుండి ఎత్తబడినటువంటి కొత్త నిబంధనలో మనకి రాయబడినటువంటి మాటలు మనకి తేటగా కనబడుతున్నటువంటి వాక్యములు మరి అన్నీ కూడా ఉండటం మరి మనకి పాత నిబంధనలోను ఈ గ్రంథంలో గుర్తున్నటువంటి సూచనలు అనేకలు ఉన్నవన్నమాట. కాబట్టి ఈ విగ్రహారాధన అనేటువంటిది ఆత్మీయ రీత్యా వ్యభిచారం అని చెప్పి హోషేయ రాసినటువంటి దృష్టాంతము మన 1 నుంచి 3 వచనాలు ఈ ప్రవక్తలు విశేషంగా వాడారనమాట అండి. దాన్ని ఇర్మియా గ్రంథం 38, యెషయా గ్రంథం 51, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. మరి ఇలాగా అంత మాత్రమే కాకుండా ఈ ఇంకా కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయన్నమాట. వాటికి సంబంధం కనిపిస్తుంది మనకి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనానికి, మరి జెఫన్యా 1వ అధ్యాయం 3వ వచనానికి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనానికి రిలేషన్ ఉంటుంది అన్నమాట. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనానికి ఇవి పోలికలు అనేటువంటి ఉంటాయన్నమాట. ఈ పై వాక్యాలు మనం ఈ పూర్ణ ఐక్యం ఉండకపోయినను, అంటే పూర్తిగా సేమ్ ఉండకపోయినా కానీ వానికి కలిగినటువంటి సంబంధాన్ని బట్టి చూడగా ఆ ప్రవక్తలు హోషేయ రాసినటువంటి గ్రంథాన్ని ఎరిగి ఉందని చెప్పి మనం ఊహింపవచ్చనమాట. దయచేసి గమనించండి. మరి ఇందులో చాలా ముఖ్యమైనటువంటి భాగాలు మనకి ఉంటాయి. మనం పైన ఉదాహరించుకున్నట్లుగా 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మొదటి భాగం అని చెప్పేసి 4 నుంచి 14 వరకు 2వ భాగం అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చును. కానీ వీళ్ళలో ఉండేటువంటి ఉపభాగాలు మాత్రం తేటగా చూపడానికి కష్టం అనమాట. హోషేయ మరి గొప్ప ప్రేమానురాగాలతోనూ చింతతోనూ దీన్ని వ్రాసాడనమాట. ఇటువంటి అవస్థలో ఉన్నటువంటి వ్యక్తి అలా అవస్థలో ఉండి రాసేటువంటి వారి భాగాలు ఎలాగ ఉంటాయంటే చక్కగా నేర్పరచుకొని మాట్లాడజాలన్నమాట. ఆ అవస్థలోనూ బాధలో ఉన్నటువంటి వాళ్ళు రాసేటువంటి మాటలు ఎట్లాగ ఉండవు, చాలా బాధకరంగా ఉంటుంటాయి అనమాట. కానీ ఈ చిన్న వాక్యాలను చిన్న వాక్యాలను పలుకుచు ఆయన ఏం చేశాడంటే సందర్భాలని కనిపెట్టకి చెప్పిన సంగతులనే మరలా చెప్తూ ఉంటుంటారు అనమాట. ఏంటి బాధలో ఉన్నటువంటి వారు చెప్పిందే చెప్తూ ఉంటుంటారు. కానీ ఈ వాదంలో ఉండుట మరి తేటైనటువంటి క్రమం వారు చెప్పు దానిలో ఎంత మాత్రమును కనబడదనమాట. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం 4 నుంచి 14లో మరి సంగతులు ముఖ్యంగా అటిదై ఉన్నందున దానిని విభాగించుట కష్టతరంగా ఉన్నది. మరి వ్యాఖ్యానకర్తలు దీన్ని వేరు భాగాలుగా విభజించి రాశారు. మరి దాన్ని అంటే భాగింప ప్రయత్నించకుండా ఏం చేశారంటే వాక్యాలను రాస్తూ ఉంటారనమాట. ఈ డాక్టర్ జార్జ్ యాడమ్ స్మిత్ అనేటువంటి వేదశాస్త్రి గారు ఏం చేశారంటే కొన్ని భాగాలుగా దీన్ని ఈ గ్రంథాన్ని విభాగించారనమాట. మరి చూడండి
అపనమ్మకస్తురాలకు భార్య అని చెప్పి 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 3వ అధ్యాయం 5వ వచనం వరకు. మరి ఈ పైవ్రతం అన్నమాట మొదటి భాగం, రెండోది ఇది. మూడోది ఏంటంటే చెడిపోయినటువంటి ఇజ్రాయేలీలను గూర్చినటువంటి ప్రవచనాలు 4వ అధ్యాయం 10వ వచనం. ఒకటిది ఏంటంటే వారి భక్తి నీతి 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ అధ్యాయం 7వ వచనం వరకు. మొదటి ఏంటంటే దేవుడు ప్రజల మీద వ్యాజ్యమాడుట 4వ వచనం. రెండోది ఏంటంటే యాజకుల యొక్క అధిపతుల యొక్క పాపములు, అది 4వ వచనం. తర్వాత మనకి మూడోది ఏంటంటే వారు పడు పశ్చాత్తాపము, దొంగ పశ్చాత్తాపము 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ అధ్యాయం 2వ వచనం. గొప్పవారి యందు ఉన్నటువంటి అక్రమములు 7వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు. కాబట్టి వారి దేశము క్షీణించి చెడిపోవుట అనేటువంటి విషయం గురించి 7వ అధ్యాయం 8 నుంచి 10వ అధ్యాయం 15వ వచనం వరకు ఉంటుంది. మరి దేవుడు దయగల తండ్రి ఇండుటను గూర్చినటువంటి విషయాలు 11వ అధ్యాయం 1 నుంచి 12 వరకు ఉంటాయి. ఈ ముగింపు ప్రవచనాలు 5వదిగా చూసినట్లయితే 12వ అధ్యాయం 1 నుంచి 14వ అధ్యాయం 9 వరకు ఉంటుందన్నమాట. మరి ఆ ఇజ్రాయేలీలు ఏం చేశారంటే వారి పితరుడైనటువంటి యాకోబు, మరి యాకోబు గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు మరి అక్కడ ఉంటుంది. రెండోది ఏంటంటే దేవుడు ఇజ్రాయేలీలకు చివరి తీర్పు 13వ అధ్యాయం 1 నుంచి 14వ అధ్యాయం 1 వరకు ఉంటుంది. చివరిగా మూడోది ఏంటంటే వారి పశ్చాత్తాపం కుదురుబాటు పడతాం. ఇదంతా కూడా మనకి 14వ అధ్యాయం 2 నుంచి 9 వచనాలు అనుకుంటుంది. క్లియరా? మరి హోషే గ్రంథం మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పాపం చేసిన దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కనికరిస్తూ ఉంటుంటాం. మనం దేవుడు మనల్ని ఏదైనా విషయాల్లో శ్రమలకు అప్పగించాలన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటుంటాడు. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో దేవుడు చాలా అమూల్యమైన విషయాలు చెప్పి ఉన్నాడు. దీన్ని మరలా వినండి, మీకు ఈ విషయాలన్నీ బాగా అర్థమవుతుంటాయి. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశ్రయించి బలపరిచిన కాక ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తావు. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరిని బలపరచమని, యేసు నామములో నీ అభిషేకంతో నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.